నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి అండి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్. ఈరోజు హైపర్ టెన్షన్ గురించి మాట్లాడదాం. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండటం. మనం బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినప్పుడు నార్మల్ 120 130 పైన 80 90 కింద ఉంటే అది నార్మల్ బ్లడ్ ప్రెషర్. అది వయసు, హైటు, వెయిట్తో కొంత మార్పు అనేది అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే రేంజ్ చెప్తా ఉన్నాం. బ్లడ్ ప్రెషర్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, రెండు సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అనే దానికి మేజర్గా ఏంటంటే మన ఉప్పు ఎక్కువ తినటం, పొటాషియం సంబంధించిన ఫుడ్స్ తక్కువ తినటం, మన లైఫ్ స్టైల్ అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, బాగా ఒబీజ్గా ఉండటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, వీటన్నిటి మూలాన బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ హైపర్ టెన్షన్. అంటే ఆల్రెడీ మనకి కొన్ని జబ్బులు ఉండి అందుట్లో డయాబెటీస్, హార్మోనల్ చేంజెస్ అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నీ అంటే బాగా లావుగా ఉండి గాలి పీల్చుకునే ఇబ్బంది ఎక్కువ ఉండి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటే ఇవి కూడా బ్లడ్ ప్రెషర్ని పెంచే అవకాశం ఉంటుంది. సో ప్రైమరీ హైపర్ టెన్షన్ కానీ సెకండరీ హైపర్ టెన్షన్ కానీ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేది పేషెంట్కు ఉన్న అదర్ కోమార్బిడిటీస్ అంటే మిగతా కండిషన్స్ని బట్టి ఆయన బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.